హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియాన్నిమ్మి వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు బిసిబెలేబాత్ ఎలా చేసుకోవాలని అయితే చూపిస్తున్నాను. ఇది మా కర్ణాటక స్టైల్లో చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే. సో చూద్దాం రండి. ఇప్పుడైతే దీనికి నేను వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్, బీన్స్, ఉర్లగడ్డ ఆలుగడ్డ తీసుకున్నానండి. మేమైతే ఉర్లగడ్డ అంటాము. సో ఆలుగడ్డ తీసుకున్నాము. దీనికి బఠానీ ఉంటే కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నా దగ్గర బఠానీ లేదు. అందుకే నేను ఓన్లీ ఉర్లగడ్డ, క్యారెట్, బీన్స్ అయితే తీసుకున్నాను. సో వాటిని ఇలా కట్ చేసుకోండి. షేప్స్ చూపిస్తున్నాను కదా, సో ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో కట్ చేసేసుకొని వీటన్నిటిని కడిగేసుకోండి. కడిగి ఒక ప్లేట్లో అయితే తీసేసుకోండి. సో తర్వాత అయితే ఒక గిన్నె తీసుకొని అందులో 1 గ్లాస్ బియ్యం అయితే తీసుకోండి. నేను 1 గ్లాస్ బియ్యానికి చేస్తున్నాను. సో మనకు 1 గ్లాస్ బియ్యం దాదాపు 6 to 7 మెంబర్స్ తినొచ్చండి. సో అంత క్వాంటిటీ అయితే వస్తుంది. సో ఈ గ్లాస్లో నేనైతే 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, 1 గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను. సో హాఫ్ గ్లాస్ కందిపప్పును కూడా అందులోనే వేసి బాగా నీళ్లు పోసి బాగా కడుక్కోవాలి. నేను ఒక 3 to 4 టైమ్స్ అయితే కడిగి పెట్టుకున్నాను. సో కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే తీసుకోండి. లేదు అంటే మీరు కుక్కర్ కూడా తీసుకోవచ్చు. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. సో కుక్కర్ తీసేసుకొని 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదండి, అందుకు 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. సో 4 గ్లాసెస్ వాటర్ వేసుకొని వాటర్ వచ్చేసి కొంచెం బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయ్యే వరకు ఇలా కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకుందాం. సో కుక్కర్ లిడ్ ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాం కదండి, వాటర్ ఇలా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని, తర్వాత వెజిటేబుల్స్ని అన్నింటినీ యాడ్ చేసేద్దాం ఇక్కడ. సో నేను ఇప్పుడు ఇక్కడ ఉప్పు సరిపడా, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ లేకపోతే ఒక 10 డ్రాప్స్, 10 to 12 డ్రాప్స్ ఆయిల్ వేసి ఇలా కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చే వరకు నేనైతే వదిలేశాను. చూడండి 2 విజిల్స్ అయితే వచ్చాయి కదా. సో 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ ఈ ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యేలోపు మనకు పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం తయారు చేసేసుకుందామండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఏమంత టైం అయితే మనకు అవసరం లేదు, ఈజీగానే చేయొచ్చు అన్నమాట. సో పోపుకైతే నేను 2 టొమాటోలు, 1 ఆనియన్, ఎర్రగడ్డ, ఉల్లిపాయ అంటారు కదా మీరు, సో మేమైతే ఎర్రగడ్డ అంటాము. సో 1 ఎర్రగడ్డ, 2 టొమాటోలు, క్యాప్సికమ్, తర్వాత 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. సో వాటిని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. క్యాప్సికంలో ఇది ఉంది కదండి, దాన్ని తీసేయండి. తీసేసి క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత కొత్తిమీర కూడా ఇలా కట్ చేసి అదే ప్లేట్లో పెట్టేసుకోండి. సో కొత్తిమీర కట్ చేసుకున్న తర్వాత నేనైతే బిసిబెలేబాత్కి స్పెషల్గా గోడంబి, తర్వాత పల్లీలు అయితే వేస్తానండి. గోడంబి అని మేమంటాము, కాకపోతే అది జీడిపప్పు కదా. జీడిపప్పు తర్వాత పల్లీలు, వీటిని కూడా నేను వేస్తాను. నాకు చాలా ఇష్టం అన్నమాట జీడిపప్పు తర్వాత పల్లీలు. ఈ జీడిపప్పు నా దగ్గర అది ఫుల్గా ఉందండి, దాన్ని అయితే నేను ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇలా ఆఫ్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఇది, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చండి. వేస్తే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు పోపుకి ఒక కడాయి తీసుకున్నాను. కడాయి వేడయ్యాక ఆయిల్ అయితే వేస్తున్నానండి ఇక్కడ ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్ వేడయింది కొంచెం. ఇప్పుడైతే పల్లీలు, జీడిపప్పు 2 వేసి ఫ్రై చేస్తున్నాను.
పల్లీలు జీడిపప్పు రెండు బ్రౌన్ కలర్లో రావాలండి. అప్పుడే అవి చల్లారాక క్రిస్పీగా ఉంటాయి తినడానికి. సో బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చిన తర్వాత మీరు దాన్ని అయితే ఒక ప్లేట్లో తీసేసుకోండి. నేనైతే ఇక్కడ స్టీల్ గరిటె తీసుకుంటున్నానండి, ఎందుకంటే అది పల్లీలు తీయడానికి కుదరట్లేదు అందులో. సో అందుకే ఇక్కడ స్టీల్ గరిటె యూస్ చేసి చూడండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కలర్లో వచ్చిన తర్వాత సెపరేట్గా ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు, కరివేపాకు రెండింటిని వేసుకుందామండి. ఆవాలు వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసి లిడ్ క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే అది ఆయిల్ కొంచెం ఎగురుతుంది కదండి, అందుకే అలా లిడ్ క్లోజ్ చేశాను. తర్వాత అయితే ఇక్కడ ఆనియన్స్ వేసుకుంటాం. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మిర్చి కూడా వేస్తున్నానండి. మేమైతే కారం కొంచెం తక్కువగా తింటాము, బేబీ ఉన్నాడు కదా ఇంట్లో, అందుకే. మీకు కూరకు ఎంత కారం కావాలో అంత కారం అయితే మీరు తీసుకోవచ్చు. ఉప్పు యాడ్ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ మనం అక్కడ రైస్లో ఉప్పు వేసుకున్నాం కదా, సో ఇక్కడైతే జస్ట్ నేను ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మాత్రమే కొంచెంగా వాడుతున్నాను అంతే. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో వేసుకుంటున్నాను. టొమాటో అయితే ఫుల్గా స్మాష్ అవ్వాలండి, బాగా గుజ్జుగా అయిపోవాలి. అందులో ఉన్న రసం అంతా బాగా ఆయిల్లో దిగి గ్రేవీలా రావాలి మనకు, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి, నాకైతే ఇప్పుడు ఇలా వచ్చింది కదా టొమాటో, ఇది ఇంకా నేను గుజ్జుగా రావాలని కొంచెం ఇలా స్మాష్ చేసుకుంటాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇలా స్మాష్ చేసుకోండి. అప్పుడు టమాటా అయితే బాగా గుజ్జంతా ఇదయ్యి బాగా వస్తుంది, బాగా ఫ్రై అయ్యి బాగా ఉంటుంది టేస్ట్ అయితే. సో ఈ స్టేజ్లో క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. క్యాప్సికమ్ లాస్ట్లో వేయాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. క్యాప్సికమ్ చాలా ఉడికితే బాగా ఫ్రై అవుతే బాగోదు, అందుకే నేను క్యాప్సికమ్ లాస్ట్లో వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయ్యాక ఇక్కడైతే బిసిబెలేబాత్ పౌడర్ అయితే తీసుకుంటున్నానండి. బిసిబెలేబాత్ పౌడర్ మీకు ఆల్మోస్ట్ అన్ని డీమార్ట్ షాప్స్లో లేకపోతే కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది. సో ఇలా ఒక 1 స్పూన్ బిసిబెలేబాత్ అయితే పౌడర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. బిసిబెలేబాత్ పౌడర్ వేసిన తర్వాత అందులోనే పసుపు యాడ్ చేస్తున్నానండి. ఇది ఆర్గానిక్ పసుపు, అందుకే కలర్ అయితే మీకు అలా ఉంది, ఆర్గానిక్ పసుపు అది. సో పసుపు యాడ్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే కలర్ బాగుంటుంది అని నేను వేసుకుంటున్నాను. సో ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను కాబట్టి నేను ఎండుమిర్చి 2 వేసాను, కాకపోతే కారం ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి. సో ఇలా అయ్యింది కదండి, ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టేసుకోండి, కొంచెం ఫ్రై చేసిన తర్వాత సిమ్లో అయితే పెట్టేసుకోండి దీన్ని. సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనకి కుక్కర్ ఓపెన్ చేసి చూద్దామండి. ప్రెషర్ అంతా క్లీన్గా వెళ్ళిపోయింది. సో ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేసుకుందాం. యాక్చువల్లీ చూడండి ఎంత బాగా కుదిరిందో. ఇంట్లో పిల్లలు ఉంటే ఈ రైస్నే మీరు బాగా స్మాష్ చేసి పెట్టేయచ్చు. కందిపప్పు, వెజిటేబుల్స్ అన్నీ వాడాం కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటాడు. నేనైతే దియాన్ ఒక 1.5 year అలా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే నేను ఆ రైస్ని కొంచెం పక్క తీసేసి అదే స్మాష్ చేసి పెట్టేసేదాన్ని. సో నేను ఆ రైస్ అంతా తీసుకొని ఈ పోపులో వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఈ పోపులో వేసుకున్నాం కదా, దీన్ని బాగా తిప్పుకుందాం. నాకు వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం కావాలి అనిపించిందండి, అందుకే నేను వాటర్ అయితే కొన్ని పక్కలో బాగా బాయిల్ చేసి ఆ బాయిల్ చేసిన వాటర్ అయితే దీంట్లో పోసుకున్నాను. నాకైతే బిసిబెలేబాత్ కన్సిస్టెన్సీ కొంచెం వాటర్గా ఉంటే ఇష్టం అండి, గట్టిగా ఉంటే నాకు ఇష్టం అవ్వదు. సో ఇప్పుడైతే
గీ యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆఫ్ గీ అయితే యాడ్ చేస్తున్నాను. సో గీ యాడ్ చేసిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, పల్లీలు, వాటిని కూడా వేసి ఇక్కడైతే మిక్స్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మాకైతే. సో మీరు కూడా ట్రై చేయండి. మేము అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటాం బిసిబెలేబాత్ అయితే. చాలామంది ఇప్పుడు ఈ బిసిబెలేబాత్లో చింతపండు రసం అనేది వేస్తారండి. కాకపోతే నేను చింతపండు రసం వేయను. మా సైడ్ ఇక్కడైతే లెమన్ అయితే స్క్వీజ్ చేసి వేస్తారు. ఈ లెమన్ వచ్చేసి ఒక లెమన్లో ఆఫ్ చేసి ఆ హాఫ్ లెమన్లో కూడా ఇంకొక పీస్ అయితే పీస్ అయ్యేంత, అంటే ఒక 10 to 12 డ్రాప్స్ అనుకోండి, అంత లెమన్ అయితే వేసాను నేను. లెమన్ వేసిన తర్వాత ఒక్కసారి ఇలా అంతా తిప్పేసుకొని కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసేసుకొని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసేసుకొని ఒక 5 minutes అలాగే వదిలేయండి. వదిలేసిన తర్వాత కలర్ అయినా టేస్ట్ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాను. బిసిబెలేబాత్ అనగానే నాకైతే కారా బూందీ ఖచ్చితంగా ఉండాలి. అది ఒక కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ పెళ్ళిళ్ళలో కూడా బిసిబెలేబాత్తో పాటు కారా బూందీ ఖచ్చితంగా కాంబినేషన్గా ఇస్తారు. సో కారా బూందీ అయితే తప్పకుండా ట్రై చేయండి కాంబినేషన్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదండి ఈ రోజుటి వీడియో. చూస్తున్నారు కదా ఎలా కుదిరింది అని. ఇప్పుడు నేను కారా బూందీ కూడా వేసుకొని చూపిస్తాను చూడండి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పటి వరకు నా ఛానల్లో పోస్ట్ చేసిన అన్ని వీడియోస్ చూసేందుకు అన్ని వ్యూవర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. తర్వాత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు ఖచ్చితంగా తీసుకొస్తాను. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో ఇంతకన్నా మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.